చాం ఏం కాదులే చాం, వెళ్ళిపోతుంది, అరవకు. చాం ప్లీజ్ నన్ను చూడు. రమాదేవి జగదీష్ ఇద్దరు సంస్థానానికి వెళ్లారు. వెళ్ళింది రామచంద్రయ్య కూతురు ఎవరో తెలుసుకోవడానికి. అంటే వాళ్ళకి నిజం తెలిస్తే నా గురించి తెలిసిపోతుందిగా. నా ఎదుగుదలకి నా వాళ్ళు అడ్డుపడుతున్నారు. అలాంటి పరిస్థితి రాకూడదని వచ్చిన రోజే వాళ్ళని ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోమని చెప్పాను. ఆ చామంతి వినకుండా ఇప్పుడు నన్ను ఇబ్బందుల్లో పెట్టింది. ఇంట్లో ఎవరి గురించి ఏ ఆధారం దొరికినా రమాదేవికి నా గురించి తెలిసిపోతుంది. అదే జరిగితే నా పరిస్థితి ఏంటి? నేను కష్టపడి సంపాదించుకున్న ఈ స్థానంలో నన్ను నిమిషం కూడా ఉండనివ్వదు. ఏం చేయాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి? ఏమైంది? ఏసీలో కూడా ఇలా చెమటలు పడుతున్నాయి ఏంటి? ఎనీ ప్రాబ్లం? మన ఇంట్లో నాకు ప్రాబ్లం ఏముంది? మరి ఆ చెమటలేంటి? నాకు కొంచెం హెడేక్గా ఉంది. మేబీ దాని వల్ల అనుకుంటాను. హెడేకా? డాక్టర్ గారిని పిలిపించినా? ఎందుకు? టాబ్లెట్ వేసుకున్నాను. ఏంటి రోజా, ఎందుకు ఇలా ఉంటున్నావు? ఎలా ఉన్నాను? ఇంతకు ముందులా ప్రేమగా మాటలు లేవు. మ్యారేజ్ అయితే దగ్గరగా ఉంటాం, కానీ దూరంగా ఉంటున్నట్టుంది. అంటే మీరు బిజీ కదా? నిన్ను పట్టించుకోలేనంత బిజీ కాదు కదా. ఏదేమైనా ఇంతకు ముందున్నంత ప్రేమగా మనం ఉండలేకపోతున్నాం. ఇంట్లో ఉంటానో లేదో తెలియని పరిస్థితుల్లో నేనుంటే నీతో ప్రేమగా ఎలా ఉండగలను? చూసావా, నేను మాట్లాడుతున్నా, నువ్వు దేని గురించో ఆలోచిస్తున్నావు. అదేం లేదు. మరి కాసేపు అలా కూర్చొని మాట్లాడుకుందామా?
ఇంకా ఇలా ఎంతసేపు జామ్? అమ్మగారు ఇంకా మేలుకొని ఉన్నారు. ఆవిడ నిద్రపోయే వరకు మనం ఇలా ఉండాల్సిందే. జామ్, రమమ్మ నిద్రపోయిందేమో చూడవా? ఇంకా నిద్రపోలేదు బాబు. ఇంకా ఎంతసేపు జామ్ ఇలాగా? తప్పదు కదా బాబు. బాబు, అమ్మగారు నిద్రపోయారు. వెళ్దాం పదండి.